ఆషాఢం అయితే వచ్చేసింది. ఇప్పుడు అందరూ కూడా గోరింటాకైతే పెట్టుకుంటారు. ఆషాఢంలో ముఖ్యంగా ఆకుతో చేసిన గోరింటాకే బాగా పెట్టుకోవాలని అయితే ప్రాముఖ్యత. అయితే ఇది ఇప్పుడున్న పరిస్థితులలో తక్కువ టైంలోనే ఎర్రగా పండేసేలా నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అవైతే మీరు చూసేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ లావణ్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే కొద్దిగా గోరింటాకు అయితే తీసుకున్నాను. ఇది గోరింటాకులో ఎప్పుడైనా సరే చిన్నగా ఉన్న ఆకైతే బాగా ఎర్రగా పండుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది. పెద్ద పెద్ద ఆకులుగా ఉన్న గోరింటాకు అయితే కొంచెం బాగా పండదు. అయితే నేను గోరింటాకు కోసే సమయానికి మంచి వర్షం అయితే పడింది. సో అసలు ఈ ఆకు కడిగే అవసరం కూడా లేకుండా మంచిగా క్లీన్ అయిపోయింది. అయితే ఈ గోరింటాకులోని నేను ఒక స్పూన్ పెరుగు, అలాగే ఒక అరచెక్క నిమ్మబద్ద, పోక చెక్కండి, అదే వక్క పలుకులు ఉంటాయి కదా అవి, వీటినైతే మెత్తగా పొడి చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇది చింతపండు, ఇది ఇంట్లో చేసిన చింతపండు, అంటే ఆయిల్స్ అవి తీయలేంది, ఆర్గానిక్ అనమాట. అలాగే ఒక స్పూన్ టీ పొడి. టీ పొడి బెటర్ అండి గోరింటాక్కి కాఫీ పొడి కంటే. కాఫీ పొడి మీద టీ పొడి ఎక్కువ రంగు అనేది వస్తుంది. నేను ఒక్క పలుకులు చూపించాను కదా, దాన్ని మెత్తగా చితక్కొట్టుకుని ముందు అది వేసుకున్నాను. తరువాత నా దగ్గర ఉన్న గోరింటాకునంతా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. గోరింటాకు ఎంత బాగుందో చూసారా, మంచి కలర్తో. ఆషాఢంలో ఎటువంటి గోరింటాకైనా సరే చాలా బాగా పండుతుంది అంటారు. అలా అనేటప్పుడు మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ వేస్తే గనక అది ఇంకా ఎర్రగా పండుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఒక స్పూన్ పెరుగు, అలాగే అరచెక్క నిమ్మచెక్క అలానే వేసేస్తున్నాను. అలానే చింతపండు, ఇంకా ఒక స్పూన్ అయితే టీ పొడి, మొక్క పలుకులు ముందే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటినన్నిటినీ ఇలా మిక్సీలో వేసుకుని కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకుని పర్ల్స్ ఇస్తూ మనం మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూసారా, మన గోరింటాకు అనేది రెడీ అయిపోయింది. ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది. నిజంగా గోరింటాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా నీటిలో తడిచిపోతూ ఉంటాము, కాళ్ళు అలాగే చేతి వేళ్ళలో కూడా. వాటికి ఆ వర్షం నీళ్ళ వలన ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గోరింటాకు అనేది నివారిస్తుందట. అందుకే పూర్వం రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా గోరింటాకులు పెట్టుకునేవారు. మీరు చూసినట్లయితే దేవుడు ఫోటోల్లో జెంట్స్ దేవుళ్ళకు కూడా చేతులకి గోరింటాకు అనేది ఉంటుంది. ఈ కాలంలో అయితే జెంట్స్ అనేది గోరింటాకు అస్సలు పెట్టుకోవట్లేదు. ఇప్పటికీ కొంతమంది పెట్టుకునే వాళ్ళు అయితే ఉన్నారు. నేనైతే గోరింటాకు రుబ్బేసుకున్నాక ముందు మా అమ్మాయికి అయితే పెట్టేశాను. ఈ గోరింటాకు పెడుతుంటే ఈ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది నిజంగా. మా అమ్మాయి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటుంది అంతే. సో తన కోసం నేను చాలా తొందరగా ఎర్రగా పండేసేలాగా ఈ గోరింటాకు అయితే తయారు చేసుకుంటానన్నమాట. నేను గోరింటాకులో వేసిన ప్రతి వస్తువు కూడా గోరింటాకు ఎరుపు రంగును ఇంకా పెంచుతుంది. మనకి కొద్ది టైంలోనే చేతులు ఎర్రగా పండేస్తాయి. ఎక్కువ టైము ఉంచుకునే అవసరం ఉండదు. మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత నేను కూడా ముందుగా పెన్తో అయితే ఒక డిజైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దాని మీద సేమ్ అలానే డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా డ్రా చేసి పెట్టుకుంటే మనకి కావాల్సిన డిజైన్లో గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు, మనం ఆకుతో చేసిన గోరింటాకుతో కూడా. చూసారా, నేనైతే దీన్ని ఒక 1 అవర్ పాటు ఉంచుకుంటాను. నాకు పూర్తిగా ఎండిపోతేనే కానీ తీయడానికి ఇష్టం అవ్వదు. సో పూర్తిగా ఎండాకనే నేను తీస్తాను. నేను ఈ చేతికి పెట్టుకుని మా పాపకి పెట్టేలోపు నా చెయ్యి చూసారా ఎంత ఎర్రగా పండిపోయిందో, రైట్ హ్యాండ్. నేను ఇలా పెట్టుకుంటాను కాబట్టి ఇంకా రైట్ హ్యాండ్కి ప్రత్యేకంగా గోరింటాకు అయితే పెట్టుకోను. ఈ కలర్ అనేది సరిపోతుంది. దీనిని కాసేపు ఎండిపోయాక చూపిస్తున్నాను. చూసారా, ఈ గోరింటాకు అనేది పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు నేను ముందుగా హ్యాండ్ అయితే వాష్ చేసేసుకున్నాను. చూసారా ఎంత ఎర్రగా వచ్చేసిందో. నేను ఒక 1.5 అవర్ ఉంచుకున్నానండి అంతే. ఎంత ఎర్రగా పండేసిందో గోరింటాకు. చూస్తే చాలా బాగుంది కదా టెంప్టీగా. మీరు కూడా ఈసారి ఈ ఆషాఢంలో గోరింటాకుని ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసుకుని మీ చేతులు కూడా ఎర్రగా పండిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.